కొద్దిసేపు టీ తాగుదామని ఆగినాం. అక్కడ పాలేరు నియోజకవర్గం ఎంటర్ అయిన తర్వాత ఆ టోల్ గేట్కి యువతల కొద్దిసేపు ఆగినాం. ఆగితే 2-3 రైతన్నలు వచ్చారు. వచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు పాలేరు వాళ్ళు. అన్నా, మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, వ్యవసాయ మంత్రి గారు మా జిల్లా, 2 ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే, 3 మంత్రులు 3 మొనగాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు. ఎవరికి చెప్పుకోవాలి మేము, ఎవరికి చెప్పుకోవాలా అని రైతన్నలు వచ్చి అడుగుతుంటే వారిని నేను ఒకటే అడిగిన, మరి మార్పు మార్పు అన్నారు, మార్పు మార్పు అని ఓటేశారు, బాగున్నదా మార్పు అని అడిగిన. అంటే ఏం చెప్పాలన్నా, సరే జరిగింది, పాలిచ్చే గేదెని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము, తప్పదు కదా, అనుభవించక తప్పదు కదా అని చెప్పారు. రైతులు కూడా బాధపడతా ఉన్నారు. ఇవాళ నేను స్పష్టంగా చూస్తా ఉన్నా, ఖమ్మం ప్రజల్లో ఒక కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత, తీవ్రమైన కోపం కనబడతా ఉంది. సహజంగా మీరు అక్కడని నేను ఇక్కడంటే ఎవరికి కనబడుతుంది స్వామి, ఆగు. సహజంగా ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే నిజానికి అధికార పార్టీకి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు గుర్తుండాలి, మనం అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు పెడితే కనీసం కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని గెలిచారయ్యా అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోదగ్గర సంఖ్యలో తప్ప పర్ఫార్మెన్స్ లేదు, 10% లోపల తప్ప గెలిచిందేమీ లేదు. కానీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా, ఒక్క ఖమ్మంలోనో కొత్తగూడెంలోనో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసినట్టయితే 40% సర్పంచులు మన వాళ్ళు గెలిచారంటే ఇది మామూలు విషయం కాదు. అది కూడా 2 ఏళ్లలోపే, 2 ఏళ్లలోపు జరిగిన ఎన్నికల్లో పరిస్థితి ఇట్లా ఉంది అంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉండబోతోందో మనం అర్థం చేసుకోవచ్చు.